సినిమా ఇండస్ట్రీలో అంత హ్యాపీగా ఉంటది. కష్టాలేమి ఉండవు. చాలా సంతోషంగా బతికేయొచ్చు. మంచి సెలబ్రిటీ అది ఇది అని అనుకుంటారు. అదంతా రాంగ్ భయ్యా. చాలా అంటే చాలా పెద్ద రాంగ్ అది. ఇక్కడేంటంటే ఎక్కువగా సాడ్ మెమోరీసే ఉంటాయి. కష్టాలు భయంకరంగా ఉంటాయి. అన్నీ వగైరా వగైరా కష్టాలే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. తర్వాత నీకు దొరికేది 100లో 90% కష్టాలు దొరుకుతాయి. 10% హ్యాపీ దొరికిద్ది. ఆ 10% మనం హోల్డ్ చేసుకొని పెట్టుకోగలిగితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలం. అది ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దీంట్లో ఈ 90% కష్టపడేటప్పుడే మన జీవితం ఏంటి 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 అనేది సంకనాగిపోవటమా లేకపోతే లేయటమా ఏంటి అనేది జాగ్రత్తగా ఉంటుంది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి మాట్లాడదామని ఈ వీడియో చేశాను. ఎందుకంటున్నానంటే ఆయన చేసిన సినిమాలు చూడండి. మనసుతో ఒకటి, యజ్ఞం ఒకటి, వీరభద్ర ఒకటి, ఆటాడిస్తా ఒకటి, ఏం పిల్లో ఏం పిల్లడో, ఆ పిల్ల నువ్వులేం జీవితం, సౌఖ్యం, ఇలాంటి సినిమాలన్నీ చేశారు. హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. కానీ ఆయన ఎంత స్ట్రగుల్ పడి ఉంటే ఇంత ఇంత స్థాయికి వచ్చి ఉంటాడు, ఎంత డైరెక్టర్ అయి ఉంటాడో, ఎంత పొజిషన్కి వచ్చి ఉంటాడు అనేది మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది నాట్ ఈజీ. ఇన్ని సినిమాలు చేయటం, ఇన్నిట్లో హిట్లు కొట్టడం. మనీ కాకపోతే ఇక్కడ ఏం చేసింది ఏంటంటే మిస్టేక్, ఆయన లైఫ్ని ఆయనే కిల్ చేసుకుందని చెప్పొచ్చు. మద్యానికి అలవాటు పట్టడం వల్ల. అంటే ఇక్కడ ఫ్లాప్లు అవ్వచ్చు, ఇట్లు రావచ్చు. కానీ అవి ప్రతిదీ ఈక్వల్గా తీసుకుంటూ వెళ్ళుంటే ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఆయన ఇంకా సినిమాలు చేస్తూ హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే ఇంకా లేరు, బట్ మనం మాట్లాడకూడదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకో డైరెక్టర్లా అవ్వకూడదు అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, కానీ లోపలికి వస్తే అదొక పెద్ద ప్రపంచంలా కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. భరించాలి, బాధలు, కష్టాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. అలాంటి దాంట్లో అంత కష్టపడిన సినిమాలు చేసి ఏదో అనవసరమైన ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడటం వల్ల లైఫ్ పోవటం అనేది చాలా ఇబ్బందిగా, బాధ కనిపిస్తుంది నాకు ఈరోజు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎవరైనా కొత్త డైరెక్టర్లు అవ్వచ్చు, ఇంకా చేయాలనుకునే డైరెక్టర్లు అవ్వచ్చు, వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది అదే. మీరు సినిమా చేసి హిట్ కొట్టారా, హ్యాపీగా ఉండండి, హోల్డ్ చేసుకోండి, మళ్ళీ ఇంకో సినిమాలు చేసుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళిపోయి వాటి మీద మైండ్ని పెట్టేసుకొని ఇంకా అలానే తిరుగుతూ ఎవరైనా చెప్పిన సజెషన్ ఇచ్చినా ఒకటి రాను అనుకుంటూ ఇలాంటివి తిరగద్దు. ఎందుకంటే మీరు బాగుంటే 10 మంది బాగుంటారు. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, ప్రొడక్షన్ కంపెనీ అవ్వచ్చు, వగేరా వగేరా అందరూ కూడా బాగుంటారు. అది ఆలోచించుకోండి మైండ్లో. మీరు ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఒక కథ చేస్తే ఆ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది. ఆ ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా బాగానే చేస్తారు. ఎందుకంటే డైరెక్టర్ కష్టాలు అందరికీ తెలుసు. బట్ ఇది ఆలోచించుకోండి. బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా దూరంగా ఉండండి. అండ్ మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా మీరు డిప్రెషన్కి వెళ్ళడం మొదలెడితే ఇంకట్టే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు సినిమా ఫ్లాప్ అయిందా, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. హిట్ అయిందా, కంట్రోల్ కూడా ఇంకో సినిమా మంచిది చేసుకోండి. డిప్రెషన్కి వెళ్ళకుండా, బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళకుండా దూరంగా ఉండండి. అదే నేను చెప్పాలనుకుంటుంది. మీ వల్ల మీ మీద హోప్ పెట్టుకున్న లైఫ్లు కూడా పోతాయి. అదే నేను చెప్పాలంటుంది. అండ్ నేను ఇంకా రవికుమార్ గారి చౌదరి గురించి ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఆయన పాపం ఆయన ఏదో సిచ్యువేషన్లో ఒక మనిషి ఒక మూడ్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు మన పక్కన వాళ్ళైనా ఉండాలి, లేదా వాళ్ళే తెలుసుకొని రావాలి. ఇక్కడ ఈ రెండు ఏది జరగలేదని నేను అనుకుంటున్నా. ఆయన ఆత్మకు శాంతించాలని కోరుకుంటున్నాను. ఇంక అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండస్ట్రీ ఒకటే చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ అనేది మనం చూసినంత హ్యాపీ అయితే ఉండదు. లోపల కష్టాలే ఎక్కువ ఉంటాయి. ఒక 10% ఎప్పుడో మన అదృష్టం బాగుంటే తగులుతుంది. ఆ టైంలోనే మనం దాన్ని పట్టుకొని లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకెవరు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.